హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే నేను నా స్టైల్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఈ చేప ముక్కలను అయితే పులుసులో అయితే వేయబోతున్నానండి. మరికొన్ని చేపలు అయితే నేను ఫ్రై కోసమని కలిపి పెట్టుకున్నాను. ముందుగానే ఇలా చింతపండు అయితే వాష్ చేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ చేపల పులుసులో అయితే నేను స్పెషల్గా చేయడానికి ఒక పౌడర్ అయితే వేస్తానండి. అది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. 1 స్పూన్ అయితే ధనియాలు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మిక్సీ జార్లోకి తీసుకొని అయితే గ్రైండ్ పేస్ట్లా అయితే చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను చింతపండు అంతా ఇలా రసం తీసేసుకున్నాను. ఇందులో ఏదైనా డస్ట్ అయితే ఉంటుంది కదండి, అదంతా అయితే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇందులో 2 టమాటోస్ అయితే నేను వేసుకుంటున్నానండి. అలాగే 1 ఆనియన్ అయితే ఇలా 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఈ రసంలో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే అయితే ఇప్పుడు నేను 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. అండ్ ఒక 2 or 3 స్పూన్స్ దాకా అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను మళ్ళీ కర్రీ అంతా చేసేసాక లాస్ట్లో అయితే టేస్ట్ చూసుకొని అయితే మళ్ళీ అయితే సాల్ట్ వేసుకుంటానండి. అందుకని ఇప్పుడు 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఇందులో అయితే 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు కూడా వేసుకోవాలండి చేపల పులుసులోకి. వేసుకొని అయితే నేను ముందుగా అయితే 1 ఆనియన్ అయితే ఒక చిన్నది ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకొని ఉన్న ఈ చింతపండు రసం అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒక 15 మినిట్స్ దాకా అయితే బాగా ఉడికించుకోవాలండి. ఈ చేపల పులుసు అయితే నేను యూట్యూబ్లో చూసి ఒక 2-3 టైమ్స్ అయితే ట్రై చేశానండి. బట్ నాకైతే అంత బాగా రాలేదు. సో మా అమ్మ ఎలా చేస్తుందో ఒకసారి అడిగి నేను కూడా అలానే చేశాను. అప్పటి నుంచి అయితే చాలా టేస్టీగా వస్తుందండి. సో మీకు నా స్టైల్లో చూపించేద్దామని చూపిస్తున్నాను. ఇలా బాగా ఇది చిక్కగా వచ్చేయాలండి. ఇప్పుడు ఇందులో అయితే నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. నేను ఇలా మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మామిడికాయ ముక్కలు అయితే పులుసులో వేసుకుంటే చాలా టేస్టీనెస్ వస్తుందండి. ప్లేట్తో కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ దాకా అయితే బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇది వేసుకున్నాకే మనకి టేస్టీనెస్ అయితే బాగా వస్తుందండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చేపల పులుసు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అందరూ లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.